వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం 70వ జాతీయ సాంఘిక నాటక పోటీలు జరుగుతాయని కళాభిమానులందరూ పాల్గొనాలని సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్ కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్కృతి సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్ మాట్లాడుతూ గత 69 సంవత్సరాలుగా సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పరిషత్తులు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో నాటకాలు జరుగుతాయని తెలిపారు. పట్టణ ప్రజలు కళాభిమానులందరూ పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోమిశెట్టి చెంచురామయ్య, జానా శివయ్య, ఎస్ఎల్ఎన్ బాబు, కట్ట మురళీకృష్ణ, శివ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సంస్కృతి సమ్మేళనం గూడూరు ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 4 రోజుల పాటు రోజుకు 2 నాటికల చొప్పున మొత్తం 8 నాటికలు ప్రదర్శన అవుతున్నాయి. మా పరిధిలో మేము పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా గూడూరు ప్రజలందరికీ కూడా సమాచారాన్ని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా తెలియని వారు చాలామంది ఉంటారు. ఇక్కడ ఈ ప్రదర్శనల కొరకు విరాళాలు ఇచ్చిన వారు కానీ ఈ పరిషత్తులో ప్రదర్శనలు ఇచ్చేటువంటి నాటక సమాజాల వారు కానీ ఈ గూడూరులో ఇంతేనా ఈ నాటికల పోటీలకు ఉన్నటువంటి ఆదరణ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా గూడూరు ప్రజలకు, నాటకాభిమానులకు కోరేది ఏమిటంటే, ఇంత కష్టపడి ఇంత శ్రమ కోర్చి ఎంతోమంది దాతలు ఇచ్చిన విరాళాలతో ఎంతో దూర ప్రాంతాల నుంచి నాటకాలు ప్రదర్శించేందుకు వచ్చేటువంటి సమాజాల వారందరినీ కూడా మనం ఇవ్వాల్సింది ఒక ఆదరణ మాత్రమే. కేవలం రోజుకి 2-2.5 గంట, సాయంత్రం 7 నుంచి 9:30-10 లోపు అయిపోతాయి. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు మీరు ఆ సమయంలో కూడా ఖాళీగా ఉంటారు ప్రజలందరూ కూడా. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఓపెన్ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల వారందరికీ చెప్పి ఎక్కువ మందిని తీసుకొచ్చి ఒక్కసారి గూడూరులో నాటకాలకు ఎంత ఆదరణ ఉందా అని అనిపించే స్థాయిలో మీ ప్రోత్సాహం, మీ ఆదరణ కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. సంస్కృతి సమ్మేళనం సభ్యులందరికీ, పట్టణ ప్రజలకి ఒక విన్నపం. ఈ నెల 14వ తేదీ నుండి ఈ సంస్కృతి సమ్మేళనం తరఫున పరిషత్ కార్యక్రమాలు జరుపుతున్నాం. రోజు 2 నాటికలు. రోజు 2 నాటికలు అంటే 7:30 మొదలుకొని 10:30 లోపల అయిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో హ్యాపీగా ఒక సినిమా చూసినట్టు చూసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందుకని పట్టణ ప్రజలైతేమి, పరిసర ప్రాంత ప్రజలైతేమి ఈ సంస్కృతి సమ్మేళనాన్ని, ఎందుకంటే నాటకాలు అనేది ఇంతకుముందు ఒకప్పుడు నాటకాలన్నా, డ్రామాలన్నా, మన 20 కిలోమీటర్లైనా నడిచిపోయి ఆ డ్రామా చూసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు సినిమాలు వచ్చిన ప్రభావం వల్ల ఈ నాటక రంగాన్ని అనగదొక్కారు. కానీ నాటక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు సినిమా యాక్టర్లు అయ్యారు. అందువల్ల ఈ నాటక రంగాన్ని ఇప్పటికైనా ప్రోత్సహించి రాబోయే యువకులకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి విన్నపం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం 7:30 కల్లా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి. నమస్కారం. 14 నుంచి 17 వరకు నాటిక పోటీల్ని జాతీయ స్థాయిలో నడపడం అనేది 1955 నుంచి ఈ సంస్కృతి సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 7 నాటికలను తీసుకోవడం జరిగింది. 4 లక్షల ఖర్చుతో మీ దగ్గర నుంచి ₹1 ఆశించకుండా మీకు ఆనందాన్ని పంచడం కోసం మేము చేసే ఈ కృషికి మీరు మాకు చేయాల్సిన సహాయం, ఆడిటోరియంకి వచ్చి ఈ 4 రోజులు నడిచే నాటక పోటీలను తిలకించి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని, నాటకాల యొక్క పరిస్థితిని మీరు ప్రోత్సహించి బతికిస్తారని ఆశిస్తూ సెలవు. వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జరగబోయే పరిషత్తు చాలా గొప్పగా జరపాలని అందరూ నిర్ణయించారు. దీనికి పట్టణ ప్రజలు, కార్యకర్తలు, మన కమిటీ సభ్యులు అందరూ ప్రోత్సాహం అందించారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి విలువలతో కూడినటువంటి నాటికలు చూసి ఆనందించి కళాకారులను కానీ ప్రోత్సహిస్తే ఇంకా మంచి నాటికలు వచ్చేదానికి మనం మేలు చేసిన అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితంగా చూసి ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.
వేళ్లపాలెం బళ్లవోలు గ్రామాల్లోని సిలికా భూములను గురువారం మైనింగ్ శాఖ అధికారులతో కలిసి ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సిలికా అక్రమ తవ్వకాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రామారెడ్డిపాలెంలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. వీరితో పాటు రూరల్ సిఐ దశరథ రామారావు, ఎస్ఐ గోపాల్, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం ఊసుగుంటపాలెంలోని వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం కమ్యూనిటీ హాల్ భవనం స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ నర్మల వెంకటరమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ అభివృద్ధికి సహకరిస్తున్న సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు సత్కరించారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందుతున్న రుణాలు, రైతుల వివరాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఊసుగుంటపాలెం సొసైటీ చైర్మన్ కొండ్రెడ్డి హనుమంతరెడ్డి, గూడూరు సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఏజీఎం ప్రదీప్ రెడ్డి, డీజీఎం దయాకర్ రెడ్డి, సెంట్రల్ బ్యాంకు జనరల్ మేనేజర్ భగవాన్, నెల్లూరుపల్లి కొత్తపాలెం సొసైటీ అధ్యక్షుడు పెనుబోలు శ్యాంప్రసాద్ రెడ్డి, వైకాపా నాయకులు వేమారెడ్డి, షనీల్ రెడ్డి, పల్లుమల్లు విజయసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ రామారావు గారికి, సెంట్రల్ బ్యాంకు స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాం. రైతులందరికీ చిన్న మనవి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యాలు చూపుకుంటూ మన ఈ సంఘాన్ని గురించి మాట్లాడవలసిందిగా మన పెరుమోళ్ళు హనుమాన్ జయంతి సందర్భంగా 13 మరియు 14 తేదీలలో గూడూరు కోనేటిమెట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయని భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవస్థాన కమిటీ అధ్యక్షులు తాళ్ళూరు శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో హనుమాన్ జయంతి ఉత్సవాల కరపత్రాలను పాలకవర్గ సభ్యులు ఈవో నవీన్ కుమార్ విడుదల చేశారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు తాళ్ళూరు శ్రీనివాసులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా 13, 14 తారీఖుల్లో హనుమాన్ చాలీసా పారాయణం, 1,00,000 తమలపాకులతో విశేష పూజలు జరుగుతాయని భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. గూడూరు కోనేటిమెట్ట వెలసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం 14వ తేదీ హనుమ జయంతిని పురస్కరించుకొని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమ జయంతి సంబంధించి రేపు 13వ తేదీ నుంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. భక్తులకు తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసాము. రేపు ఉదయాన ఇక్కడ ఒక హోమం జరుగుతుంది, విశిష్ట హోమం ఒకటి. దాని భక్తులను పాల్గొనాలి. అలాగే 108 నిమిషాలు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. అది మధ్యాహ్నం వరకు జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే వచ్చి వాళ్ళ వీలు బట్టి, వాళ్ళ సమయాన్ని అనుకూలతను బట్టి వచ్చి పాల్గొనవచ్చు. అలాగే రేపు సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి పల్లకీ సేవ కూడా జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఉదయం నుంచి 1,00,000 తమలపాకులతో వచ్చినటువంటి భక్తుల చేత ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయిస్తారు. తమలపాకులు ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దేవస్థానం దాతలే వాళ్ళకందరూ సప్లై చేస్తారు. అందువల్ల భక్తులు ఎవరైనా పాల్గొనాల్సిన వాళ్ళు ఉదయాన్నే రెడీ చేసి వాళ్ళ సమయం అనుకూలతను బట్టి వాళ్ళు 1,00,000 ఆకులతో, తమలపాకులతో స్వామివారికి పూజ చేసేసి ఆ తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఆ రోజు హనుమ జయంతిలో సాయంత్రం పూట కూడా ఆంజనేయ స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులలో తెలుసుకొని వచ్చి ఇక్కడ పాల్గొనే స్వామివారి కృపకు కటాక్షలు కావాలని కోరుతున్నాము. అలాగే ఈ దేవస్థానంలో ఆంజనేయ స్వామి దక్షిణాముఖంగా స్వయంగా వెలిసినారు. అలాగే ఆంజనేయ స్వామితో కూడా లక్ష్మణ సమేత సీతారాములు ఉన్నందువల్ల ఇక్కడ పెళ్లి కాని యువకులకు ఎవరైనా ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తులైనటువంటి ఎవరైనా సరే మహిళలకి ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి మేము విశేషంగా ప్రతిసారి చెప్తూ ఉన్నాము. చాలా మంది కూడా జరిగింది కాబట్టి చెప్తున్నాము. దీని అందరూ కూడా భక్తులు ఉపయోగించుకొని మేము ఇక్కడికి వచ్చి దేవుడికి ఇక్కడ కార్యక్రమాల్లో కాంకేరాలన్నిటి పాల్గొని స్వామివారికి ప్రభుత్వ కటాక్షలు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటలకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న షాదీ మందిర్లో మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో ఉచిత
కత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం రాత్రి గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ సభ్యులు ఉచిత కత్నా కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో ఉచిత కత్నా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత కత్నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మందులు మరియు పౌష్టికాహారం ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ సభ్యులు కాళేషా, రహీం, నాజర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ ద్వారా ఎవ్రీ ఇయర్ చేస్తున్నటువంటి ఉచిత ఖత్మా కార్యక్రమాలు అంటే అడుగుల కార్యక్రమాలని ఈ నెల 15వ తేదీ షాదీ మంజిల్ నందు చేస్తున్నాము. దీనికి డాక్టర్గా కోవూరు నుంచి ప్రఖ్యాత డాక్టర్ అయినటువంటి మహబూబాషా గారు వస్తున్నారు. కాబట్టి గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ముస్లిం సోదరులందరికీ ఒక విన్నపము, వారందరూ ఎవరైనా తమ బిడ్డలు ఖత్మా కార్యక్రమాన్ని నిర్వహించుకోదలిస్తే ఇక్కడికి వచ్చి షాదీ మంజిల్ నందు కానీ మేము నిర్దేశించినటువంటి పాంప్లెట్లో ఉన్నటువంటి పేర్ల దగ్గర వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఖత్మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈ సందర్భంగా ఉచితంగా వాళ్ళకి మందులు లలితా మెడికల్స్ వారు యూసుఫ్ హుసేన్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా వారికి గోధుమ పిండి, బ్రెడ్, మిల్క్ అన్నీ ఉచితంగానే సప్లై చేసి వారికి ఉచితమైనటువంటి వసతులు అన్నీ ఇక్కడ కల్పించి వారిని సక్రమంగా ఖత్మా అయిన తర్వాత ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ముస్లిం సోదరులు వినియోగించుకోవాల్సింది కోరుచున్నాం. విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఉచిత ఖత్నా కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఒకరోజు ముందుగా మేము సూచించబడినటువంటి కొన్ని నెట్వర్క్లో సభ్యుల సెంటర్ల వద్ద వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళ దగ్గర ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో లలితా మెడికల్స్ వారు ఉచితంగా వాళ్ళ మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారి దగ్గర కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. అలాగే మన నజీం గారి దగ్గర నోట్ చేసుకోవచ్చు. అలాగే అప్సర్ ఎలక్ట్రానిక్స్ వారి దగ్గర కూడా వాళ్ళ పేరు, గోల్డెన్ గోజ్ భాష వాళ్ళ దగ్గర కూడా నోట్ చేసుకోవచ్చు. మన నాజర్ బాయ్ గోల్డ్ షాప్ ఆయన దగ్గర నోట్ చేసుకోవచ్చు. ఎంఎంఎం కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర, బాబు మెడికల్స్ మరియు మన నాజరుద్దీన్ బాయ్ దగ్గర కూడా, అలాగే రంజుల్లా బాయ్ వీళ్ళ దగ్గర మా నెట్వర్క్ సభ్యుల దగ్గర కూడా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే వీళ్ళ అందుబాటులో లేకుండా ఉంటే నేరుగా షాదీ మంజిల్కి వచ్చి కూడా ఉదయం వాళ్ళ పేరుని ఎంటర్ చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ ప్రజలందరికీ, పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి. ఈ నెల 15వ తేదీ అనగా వచ్చే సోమవారం నాడు ఈ షాదీ మంజిల్లో ఉచితంగా ఖత్నాలు చేయబడును, అంటే ఒడుగులు చేయబడును. అదే గూడూరు పట్టణము మరియు పరిసర గ్రామాల్లోని ముస్లిం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఖత్నా కార్యక్రమం నిర్వహించడానికి, ఖత్నాలు చేయడానికి ప్రముఖ డాక్టర్ అయినటువంటి కోవూరు నుంచి మహబూబాషా గారు వస్తున్నారు. ఆయన అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో వేల మందికి చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి డబ్బులు ఇబ్బంది లేదు. కాబట్టి అటువంటి డాక్టర్ చేత ఈ ఉచిత ఖత్నాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, ముస్లిం సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ తరఫున ఖత్మా కార్యక్రమం అంటే ఒడుగులు చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపేవాళ్ళం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచి షాదీ మంజిల్లోని గూడూరులోని షాదీ మంజిల్ ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఉచితంగా కార్యక్రమం చేపించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో వైద్యంలో వచ్చేవాడికి కోవూరు నుంచి ప్రత్యేక ఖత్మా స్పెషల్ అయిన కాదర్ బాషా గారు
డాక్టర్ మహబూబ్ బాషా గారు వస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి అనుమానం లేకుండా ఈ ఖత్మా కార్యక్రమం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీకు ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో అధిక ధరలకి ఇబ్బంది పడుతూ పేద కుటుంబీకుల్లో ఉన్న పిల్లల్ని ఖత్మా చేయకుండా వయసు పెంచుకొని ఆ రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉచితంగా డాక్టర్లు ఉంటారు, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన వస్తువులు కూడా ఇస్తారు. అట్నే ఆ రోజుకి సరిపోగలిగిన 2-3 రోజులు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.